హలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. పంట నష్ట పరిహారం రైతు భరోసా నిధులు విడుదల చేసింది. ఇప్పటి వరకు 5 ఎకరాలలోపు వారికి నిధులు విడుదల చేసిన సర్కార్ 5 ఎకరాలు పైబడిన రైతులకు ఫండ్స్ ను రిలీజ్ చేసింది. ఈ మేరకు రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులను వ్యవసాయ శాఖ జమ చేసింది. రైతు భరోసా కోసం ప్రభుత్వం దాఖలు చేసిన దాదాపు 2,000 కోట్ల నిధులను విడుదల చేసింది. హలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. పంట నష్ట పరిహారం రైతు భరోసా కింద నిధులు విడుదల చేసింది. ఇప్పటి వరకు 5 ఎకరాలలోపు ఉన్న వారికి నిధులను విడుదల చేసింది సర్కార్. 5 ఎకరాలు పైబడిన రైతులకు ఫండ్స్ ను రిలీజ్ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైట్ వరుణ్, ఏదైతే చూస్తున్నాం కదా, రైతులకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించిందని చెప్పాలి. ఇప్పటివరకు కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, రైతు భరోసాకు సంబంధించి పలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా నోళ్లు ముగిపించేలాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళకి రైతు భరోసాను విడుదల చేస్తూ కొద్దిసేపటి క్రితమే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనం చూసుకుంటే కనుక ఏదైతే ఎన్నికల హామీల్లో భాగంగా ఏదైతే 6 హామీలను గ్యారంటీలను అమలు చేస్తామని చెబుతున్న క్రమంలోనే ఈ రైతు భరోసాకు సంబంధించి జనవరిలోనే రావాల్సి ఉంది, కానీ లేదని చెప్పి పదే పదే బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంఘటనను చూస్తున్నాం. కానీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా 5 ఎకరాల లోపున్న రైతులందరూ కూడా రైతు భరోసా ఇచ్చేసింది. 5 ఎకరాల తర్వాత ఉన్న వారికి మాత్రమే వాయిదాల చొప్పున ఇస్తూ వచ్చింది. అయితే ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలు దీన్ని అలసుగా తీసుకుని ఎన్నికలను అడ్డం పెట్టుకుని అధికార పార్టీని విమర్శలు చేస్తూ వచ్చారు. సో దానికి సమాధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రైతు భరోసాకు సంబంధించి 5 ఎకరాల పైబడిన వాళ్ళందరూ కూడా ఈ రోజు విడుదల చేస్తూ ఒక నోట్ను అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంతో తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా దీని మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే ఆగస్టు 9 లోపు రుణమాఫీ కూడా చేస్తామని చెప్పేసి ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో దాని మీద కూడా ఇప్పుడు ప్రజల్లో రైతుల్లో ఒక హోప్ అయితే కలిగింది. ఎందుకంటే ఇంతకాలం కూడా బీఆర్ఎస్ పార్టీ చెబుతున్న ఏవైతే ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, వాటన్నిటి కూడా చెక్ పెట్టే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇటు రైతుల్లో అదేవిధంగా ప్రజల్లో కూడా ఒక భరోసా కలుగుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. వరుణ్, రైట్. అయితే ఇక దీని మీద మాటల మీద మనం చూస్తూనే ఉన్నాము శ్రీనివాస్. దాదాపు అటు హరీష్ రావు కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ మాట్లాడొద్దాం, రాజీనామా మీద మాట్లాడొద్దాం జరిగింది. సో నెక్స్ట్ మరి వాళ్ళ కార్యాచరణ ఏమిటి? మరి హరీష్ రావు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇటు పక్క రేవంత్ రెడ్డి అయితే ఆల్రెడీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. సో ఇప్పుడు హరీష్ రావు స్పందన ఏంటి అసలు? అదే ఇది హరీష్ రావు రాజీనామాకు సంబంధించి చూసుకుంటే కనుక అది రైతు రుణమాఫీకి సంబంధించి ఏదైతే గత ఎన్నికల్లో హామీల భాగంగా 2 లక్షల రూపాయల రుణమాఫీలన్నీ కూడా చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలు. సో రాజీనామా చేస్తాను ఆ ఇష్యూ మీద రైతు భరోసాకు సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పుడు కూడా పలు ఆరోపణలు కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, లేకపోతే మనకి కేటీఆర్ కావచ్చు, ఇదంతా కూడా ప్రతిసారి కూడా ఎన్నికల వేదికలు అన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శలు చేస్తూ వచ్చారు. సో వాటికి సమాధానంగా ఇప్పుడు ఈ నోటు విడుదల చేయడం జరిగింది. వీరందరికీ కూడా రైతు భరోసా కల్పిస్తామని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఆగస్టు 9 లోపు రైతు రుణమాఫీ కూడా చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం హామీ. దీంతో బీఆర్ఎస్ నేతల స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి. వరుణ్, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది క్లియర్ అప్డేట్.